టీ20 ప్రపంచ కప్ను ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది. తమ తొలి మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ఆస్ట్రేలియా ఐర్లాండ్పై ఘన విజయం సాధించింది. ముఖ్యంగా బౌలర్లు నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించారు. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా ఐర్లాండ్ జట్ల మధ్య కొలంబో వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ జరిగింది. ఈ టోర్నీలో ఇది 14వ మ్యాచ్. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 155 స్ట్రైక్ రేట్తో 2 4 1 6తో 29 బంతుల్లో 45 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ యూనిట్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. 217 స్ట్రైక్ రేట్తో 6 4 1 6తో 17 బంతుల్లో 37 పరుగులు చేసిన జోష్ ఇంగ్లీష్ 112 స్ట్రైక్ రేట్తో 2 4లతో 33 బంతుల్లో 37 పరుగులు చేసిన రేన్ షా రాణించారు. కెమెరన్ గ్రీన్ 11 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ 6, గ్లెన్ మ్యాక్స్వెల్ 9 పరుగులు చేశారు. 11 పరుగుల చొప్పున చేసిన కన్నోలి బాటిలెట్ నాటౌట్గా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లో మార్క్ అడేర్ 2 వికెట్ తీశాడు. టెక్టార్, డాక్రెల్, మాథ్యూ తలా వికెట్ తీశారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఆసీస్ బౌలర్ల దెబ్బకు పవర్ ప్లేలోనే ఏకంగా 4 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా పవర్ ప్లేలో ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ను ఎదుర్కోలేక ఐర్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. నాథన్ ఎల్లిస్ పవర్ ప్లేలో 7 బంతుల వ్యవధిలోనే ఏకంగా 3 కీలక వికెట్లు తీసి ఐరిష్ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే బాధ్యతను స్పిన్నర్ ఆడమ్ జంపా తీసుకున్నాడు. దీంతో కంగారులు దాటికే క్రీజ్లో నిలబడలేకపోయిన ఐర్లాండ్ బ్యాటర్లు పెవిలియన్కు పరుగులు పెట్టారు. ఒకానొక దశలో 43 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది ఐరిష్ జట్టు. దీంతో ఐరిష్ జట్టు 100 పరుగులు కూడా చేయదేమో అనిపించింది. కానీ 3 4లు 2 6లతో 29 బంతుల్లో 41 పరుగులు చేసిన జార్జ్ డాక్రెల్ ఆదుకోవడంతో ఐర్లాండ్ స్కోర్ 100 దాటింది. ఆ తర్వాత టక్కర్ 24, మార్క్ అడైర్ 12, రాస్ అడైర్ 12 పరుగులు చొప్పున చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్కి పరిమితమయ్యారు. మొత్తంగా 16.5 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 115 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లో నాథన్ ఎల్లిస్ 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లతో చెలరేగాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అతనికి దక్కింది. అలాగే ఆడమ్ జంపా 23 పరుగులు ఇచ్చి 4 వికెట్లతో చెలరేగాడు. కన్హేమన్ 1 వికెట్ తీశాడు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.